వందల మంది అనాథల్ని చేరదీస్తున్నారు సార్. మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ. ఏది 10 కోట్లు? మీ పనే బాగుంది. వెళ్ళరండి. ఓకే సార్. నమస్తే. చూసారుగా, ఒక్కడిని దూరం చేస్తే 100 మందిని చేరదీస్తున్నాడు. మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా? దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. చూస్తూ ఉండు. మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి. ఈరోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజని నాకు తెలుసు. మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మదన పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం. సిద్ధు తప్పకుండా వస్తాడండి. రాను రాను వాడి టార్చర్ ఎక్కువైపోతుంది. రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి కాదు, చేయించాలి. ఏంటి నువ్వు అనేది? ఎస్. ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి, పిల్లిని చంపాలంటే కుక్క రావాలి, కుక్కని చంపాలంటే నక్క రావాలి, నక్కని చంపాలంటే సింహం ఉంది. ఆ సింహమే సుజాత, అలియాస్ సింగం సుజాత. ఎవర్రా నువ్వు? సైబరాబాద్ పోలీస్. సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కమాన్ టెల్ మీ. వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. రాయ్, ఎమ్మెల్యే కొడుకుని నన్ను టార్చర్ చేస్తావా? నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా. రేయ్, రికార్డ్స్ లో నా పేరు ఉంటావేంట్రా? నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత, సింగం సుజాత. మీరు చెప్పండి. అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం. నెక్స్ట్ ఏంటి? మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే. రాయ్ సుజాత, నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు. నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా. రేయ్, నేనేం పార్కులో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా, అడవిలో చెట్టులా అడ్డదిడ్డంగా పెరిగా. ఎన్కౌంటర్ లో వేసేస్తా. మనం ఎక్కడ ఉన్నాం? అది మీరు వచ్చి ఒక్క వార్నింగ్ ఇస్తే. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, నేనేం చేయాలో చెప్పొద్దు. నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్. ఖమోష్ బద్మాష్. ఇక వాడికి సౌండ్ ఉండదు. మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్. అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నా సితారా మడుకు రావట్లేదు. ఏదో పోలీస్ జీప్ వచ్చింది. కలెక్షన్ కోసం అనుకుంటా. సార్ ఏంట్రా? అదేంటి సార్ పోలీస్ జీప్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనలే చూపిస్తుంది సార్. సార్, అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. ఏంటి సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా? రేయ్, మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. సూపర్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత, సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా, ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్
ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోను టీవీలోను యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైలు, మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవో ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే ఈ ఏవో ఏవోలయ్యి అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్, లవ్వర్స్ అని. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఎప్పుడు? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా. సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, ఇంకా లవరే కదా. కదా మేడం మీరు సార్ తాలూకని చెప్పలేదే, చెప్పొచ్చు కదా. భయపడ్డాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నాం? ఏవో ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు, మంగోలియా లవర్ లాంగ్వేజ్. బైది బై నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్లో టచ్లోకి వస్తా. బాయ్. అది కాదు సార్, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో సూసైడ్కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటుంది. అందుకే అని తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్. నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్గా పరిగెత్తింది అని చెప్తాను అనుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతల వాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను, నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో. Money makes many things. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు.